ఎలా ఉంది సినిమా? ఏం బాగా నచ్చిందమ్మా? ఓకే, అంటే ఎవరితో వచ్చారు మీరు? ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? ఓకే, సో ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్కి ఎలా అనిపించింది? ఓకే, పర్లేదన్న, మూవీ చాలా ల్యాగ్ అనిపించింది. అండ్ యాక్టింగ్ అయితే రష్మిక యాక్టింగ్, దీక్షిత్ శెట్టి యాక్టింగ్ కొంచెం పర్లేదు. అంతేకాని ఓవరాల్ సినిమాలో తీసుకుంటే ఒక సింగిల్ లైన్ని చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ అల్లు అరవింద్ గారు కొంచెం డబ్బులు ఎక్కువై తీసినట్టున్నారు మూవీని. అంటే ఎగ్జాక్ట్గా అలానే అనిపిస్తుంది మూవీ చూస్తుంటే. అసలు చాలా బోరింగ్ ఉంది. అండ్ 5/2 ఇస్తాను నేనైతే రేటింగ్. థ్యాంక్ యూ అన్న. అంటే మూవీలో ఏం లేవన్నా, అంటే ఒకే సింగిల్ లైన్, అంటే ప్రజెంట్ యూత్లో ఏదైతే జరుగుతుందో దాన్ని ఒక సింగిల్ పాయింట్ని తీసుకొని డ్రాగ్ చేశారు మూవీ అంతా. అది నాకు నచ్చలేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు, లైక్ కాలేజ్లో ఎలా ఉన్నారు, ఎలా మీట్ అవుతున్నారు, లైక్ ఎలా ఫ్రెండ్షిప్ నుంచి లవ్లోకి ఎలా మూవ్ అవుతున్నారు. అండ్ అగైన్ అంటే ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ని ఒకవేళ పెళ్లి దాకా వెళ్తే రిలేషన్షిప్ ఎలా కన్విన్స్ చేయడానికి చూస్తారు, ఇంట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, అంటే ఇంట్లో పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంది అండ్ యూత్ థింకింగ్ ఎలా ఉంది, ఆ పర్స్పెక్టివ్లో తీశారు మూవీ. అంటే కొంతమంది ఉంటారు కదండి యూత్, కనెక్ట్ అయ్యే వాళ్ళకి అవుతుంది, మిగతా వాళ్ళకి చాలా అంటే బోరింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ జనరేషన్ పిల్లలు అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్యూర్లీ లైక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైక్ వెరీ ఎంగేజ్ జనరల్. సో ఇప్పుడున్న సొసైటీలో అయితే చాలా మంచి మూవీ, ఖచ్చితంగా చూడొచ్చు. అమ్మాయిల గురించి ఇప్పుడు జనరేషన్లో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉంటున్నారని ఒక కామెంట్ చేసినట్టుగా ఒక డైలాగ్ ఉంది కదా. సో నిజంగా జనరేషన్స్ అలా ఉంటారా? జనరేషన్ గ్యాప్స్ అయితే చూపించారు. సో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళు బయటకు పెట్టాలి అని చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఇచ్చారు. సో సెన్సిటివ్ మైండ్ ఉన్న గర్ల్స్కి ఒక మంచి మెసేజ్లా ఉంటుంది. డెఫినెట్గా, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అట్లేం లేదు, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. బయట లవ్ చేసే ముందు చూడాలి, చూస్ చేయాలి, ఇది మంచి మాటలు చెప్పింది, కొంచెం ఆలోచించాలన్న మాత్రం మంచి మెసేజ్. అంటే నచ్చుతుందా పిల్లలకు? నచ్చుతుందా? డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని లవ్ చేసే ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు వాడు ఎసంటో అన్నది తెలియాలన్న గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఎగేసుకుంటా పోతే దానికి ఎగ్జాంపుల్ ఇదే మూవీ. అచ్చా, అంటే ఇప్పుడు ఈ సినిమా ఆడోళ్ళు చూడాలా మగోళ్ళు చూడాలా ఇట్లా? ఓకే, అంటే ఏం మెసేజ్ తెలుస్తుంది ఆడోళ్ళకు? ఏం మెసేజ్ అంటే ఇప్పుడు గుడ్డిగా నమ్మి పోవద్దు. ఫస్ట్ లవ్ చేసే ముందు కొన్ని డేస్ ట్రావెల్ అయ్యి మన అర్థం చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని, ఇప్పుడు గుడ్డిగా వాళ్ళు చెప్పేసి నన్ను నమ్మిపోతే అమ్మాయి బ్లేమ్ అయింది. అసలు లవ్ చేసిన ఫస్ట్. ఓకే.